హరే కృష్ణ. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటూ ఉన్నాడు, నా మనసు చాలా చంచలంగా ఉంది, అసలు ఎలా నా మనసుని నియంత్రించుకోవాలో అర్థం కావట్లేదు, నా ఆలోచనలు ఒక చోట నిలబడడం లేదు, ఒకసారి భవిష్యత్తులోకి, ఒకసారి నా గతంలోకి నా ఆలోచనలు దూచుకుపోతున్నాయి అని చెప్తున్నాను అనమాట. అప్పుడు కృష్ణుడు 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఇలా చెప్తాడనమాట. యదా దీపం న్యవస్థతో నేజ్ఞానతే సోపమా ధృతత యోగినో యదా చిత్తస్య ఇంజతో యోగాత్మానః అని అంటాడు. దీనికి అర్థం ఏంటి అంటే, గాలి లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దీపం కూడా ఎంతో కాంతితో వెలుగుతుంది. అదేవిధంగా ధ్యానం చేసే యోగి యొక్క మనసు కూడా చాలా స్థిరంగా ఉంటుంది అని చెప్తాడు. మనసుని మన మైండ్ సెట్ని, మన ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలి అంటే ధ్యానం అనేది చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.